డెమోక్రాటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ను ఎఫ్బీఐ విచారించింది. అధికారిక పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఈమెయిల్ వాడారన్న ఆరోపణలో ఆమెను విచారణ సంస్థ ప్రశ్నించింది. సుమారు 3.5 గంటల పాటు హిల్లరీని ఎఫ్బీఐ విచారించింది. ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో హిల్లరీనే స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యారని అధికార ప్రతినిధి నిక్ మెర్రిల్ చెప్పారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా చట్టాలను గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు బృందం ముందుకు వెళ్లారని తెలిపారు. ఈ విచారణతో తనపై వస్తున్న ఆరోపణలకు స్వస్తి పలకాలన్న సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. విచారణ ఎదుర్కొని బయటకు వచ్చాక దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒబామా మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిల్లరీ క్లింటన్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలోనే వ్యక్తిగత ఈమెయిల్ వినియోగించి విలువైన సమాచారాన్ని అందించి అనుమానులకు లబ్ధి చేకూర్చారని విమర్శలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండించిన హిల్లరీ తన సౌకర్యార్థమే వ్యక్తిగత ఈమెయిల్ వినియోగించినట్టు వివరణ ఇస్తూ వచ్చారు. విమర్శల తీవ్రత పెరగడంతో ఆమెతో పాటు ఇతర మాజీ కార్యదర్శుల ఈమెయిల్ వినియోగం, వాటి భద్రతపై విదేశాంగ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.